హలో ఫ్రెండ్స్, ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు దుబాయ్ కరెన్సీ గురించి. దుబాయ్లో ఏమేమి నోట్లు అవైలబిలిటీలో ఉన్నాయి, దుబాయ్లో ఏమేమి కాయిన్స్ అవైలబిలిటీలో ఉన్నాయో ఈరోజు తెలుసుకోబోతున్నాం. దుబాయ్లో మనీని ఏమంటారు, దుబాయ్ యొక్క వాల్యూ ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే ఎంత కాస్ట్ ఉంటుంది, ప్రజెంట్ ఈరోజు ఎంత ఉంది వాల్యూ, అవన్నీ ఈరోజు తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. ప్రజెంట్ దుబాయ్లో 3 కాయిన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఒకటి 25 పీస్, 50 పీస్ అండ్ 1 దీరం. అండ్ నోట్లు వచ్చేసరికి చూసుకుంటే కనుక 5 దీరం, 10 దీరం, 20 దీరం, 50 దీరం, 100 దీరం, 500 దీరం అండ్ 1000 దీరం. అసలు 1 దీరం అంటే ఎంత కాస్ట్ ఉంటుంది అని అంటే కనుక ఇండియాలో వాల్యూతో చూసుకుంటే కనుక ఈరోజు ప్రజెంట్ ఆగస్ట్ 4th 2024 ప్రజెంట్ ఈరోజు మార్కెట్ వాల్యూ వచ్చేసరికి ఒక దీరం వచ్చేసరికి ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే కనుక 22.75 పైసలు. ఈ ఫస్ట్ కనిపిస్తుంది కదా, దాన్ని 25 పీల్స్ అని అంటారు. ఈ సెకండ్ కనిపించే కరెంట్ సింబల్ ఉంది కదా, దాని వచ్చేసరికి 50 ఫీల్స్ అంటారు. ఈ జార్ సింబల్ ఉంది కదా, దాన్ని వచ్చేసరికి 1 దీరం అంటారు. జింక సింబల్ ఉన్నదేమో 25 ఫీల్స్, కరెంట్ సింబల్ ఉన్నదేమో 50 ఫీల్స్, ఆ జార్ సింబల్ ఉన్నదేమో 1 దీరము. ఇవి కాకుండా ఇంకా నోట్లు కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఆ నోట్లు ఏంటో మనం చూద్దాం ఇంకొక 2 నిమిషాల్లో. ఇప్పుడు ఈ కనిపించే చూస్తున్నారుగా, ఇది 1000 దీరం నోటు. ఈ 1000 దీరం అంటే కనుక ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీలో 22,750 రూపాయలు ఉంటుంది. ఈ 1000 దీరమ్స్ని ఎలా గుర్తుపట్టాలి అంటే కనుక ఇక్కడ రాస్తే కనుక 1000 దీరమ్స్ అని చెప్పి రాసి ఉంటుంది. క్లియర్గా చూస్తే కనుక 1000 దీరమ్స్ అని. అలాగనే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యునైటెడ్ ఎమిరేట్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇది చూస్తే కనుక 1000 కనిపిస్తుంది. ఇక్కడ చూస్తేనేమో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి 1000 దీరం నోటు. అలాగే మనం అలాగే ఇది చూస్తే కనుక 500 దీరము. 500 దీరమ్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే కనుక 500 దీరమ్స్ అని చెప్పి రాసి ఉంటుంది. అలాగే ఇక్కడ పైన చూస్తే కనుక మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెంట్రల్ బ్యాంక్ అని కనిపిస్తుంది. 500 సింబల్ ఉంటుంది, 500 నెంబర్ రాసి ఉంటుంది, మళ్ళీ అలాగనే 500 దీరమ్స్ అని చెప్పి రాసి ఉంటుంది. ఇది వచ్చేసరికి 500. ఎలా చూడాలంటే ఇక్కడ ఫాల్కన్ సింబల్ ఐడియా ఉంది కదా, ఈ ఫాల్కన్ సింబల్ గద్ద సింబల్ అదే మన 500 దీరమ్స్ అని చెప్పి తెలుస్తుంది. ఇండియన్ కరెన్సీలో ఈ 500 దీరమ్స్ యొక్క వాల్యూ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ఒక 11,500 ఉంటుంది. ఇది వచ్చి కనుక 200 దీరమ్స్ నోటు. ఈ 200 దీరమ్స్లో కూడా ఇక్కడ కూడా సేమ్ ఫాల్కన్ సింబల్ ఉంటుంది, మనకి గద్ద సింబల్. అలాగనే దీనిపైన చూస్తే కనుక యునైటెడ్ ఎమిరేట్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ అని ఉంటుంది. ఇంకా కింద చూస్తే కనుక ఇంగ్లీష్లో లెటర్స్లో 200 దీరమ్స్ అని చెప్పి రాసి ఉంటుంది. మీరు అలాగనే ఇక్కడ చూస్తే కనుక ఇది ఏ ఇయర్లో ప్రింట్ అయిందో కూడా తెలుస్తుంది. ఏ ఇయర్లో ప్రింట్ అయిందంటే ఇది 2017లో ఈ నోట్ వచ్చేసరికి ప్రింట్ అయిందనమాట. అలాగే చూస్తే కనుక 100 దీరమ్స్. 100 దీరమ్స్ అంటే 100 దీరమ్స్. ఇక్కడ చూసారు కదా, ఫాల్కన్ సింబల్ ఉంది, యునైటెడ్ ఎమిరేట్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ అని ఉంది. అలాగనే ఇది ఏ ఇయర్లో ప్రింట్ అయిందో చూసారు కదా, 2018లో ప్రింట్ అయ్యింది. ఇది వచ్చేసరికి 100 దీరమ్స్. 100 దీరమ్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 2300 అప్రాక్సిమేట్లీ. ఇది వచ్చేసరికి 50 దీరమ్స్. 50 దీరమ్స్ కూడా చూడండి క్లియర్గా, ఇక్కడ 50 దీరమ్స్ అని చెప్పి రాసింది. అలాగనే దానిపైన చూస్తే కనుక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెంట్రల్ బ్యాంక్ అని చెప్పి రాసింది. ఇక్కడ చూస్తే మనకు గద్ద సింబల్ ఉంది. అలాగనే ఇది చూస్తే కనుక 2016లో మనకి ప్రింట్ చేసినట్టు అవైలబిలిటీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది దీని ప్రకారం. ఇది వచ్చేసరికి 20 దీరమ్స్. 20 దీరమ్స్ ఎలా ఐడెంటిఫై చేసి, ఇక్కడ కూడా ఫాల్కన్ సింబల్ ఉంటుంది. దీని మీద కూడా ఈ ఫాల్కన్ సింబల్, మళ్ళీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెంట్రల్ బ్యాంక్ అని చెప్పేసి 20 దీరమ్స్ అని చెప్పి రాసింది. ఇది వచ్చేసరికి 20 దీరమ్స్. ఈ 20 దీరమ్స్ వచ్చేసరికి 2016లో జనరేట్ అయింది, ప్రింట్ చేశారు దీన్ని. ఇది వచ్చేసరికి కనుక 10 దీరమ్స్. 10 దీరమ్స్ క్లియర్గా 10 దీరమ్స్ అని చెప్పి న్యూమరికల్ నెంబర్ ఉంటుంది. అండ్ అలాగనే ఇంగ్లీష్ లెటర్స్లో 10 దీరమ్స్ అని చెప్పి రాసి ఉంటుంది. పైన చూస్తే కనుక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని చెప్పేసి ఉంది. ఇది వచ్చేసరికి 2023లో ప్రింట్ చేశారు. ఇక్కడ చూస్తే కనుక పైన టాప్లో రాసింది 2023లో దీన్ని ప్రింట్ చేశారు. అలాగే 5 దీరమ్స్ చూస్తే కనుక 5 దీరమ్స్ వచ్చేసరికి న్యూమరికల్ వాల్యూ 5 ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ లెటర్స్లో కనుక మనకు చూస్తే కనుక 5 దీరమ్స్ అని చెప్పి రాసి ఉంటుంది. ఇక్కడ ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం పైన న్యూమరికల్ వాల్యూ ఇంగ్లీష్ లెటర్స్లో కూడా 5 దీరమ్స్ అని చెప్పి రాసి ఉంటుంది. సో అట్లా పైన చూస్తే కనుక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది యునైటెడ్ ఎమిరేట్స్. మీరు యూజువల్గా అబ్జర్వ్ చేస్తే కనుక ప్రతి కాయిన్ మీద, ప్రతి నోటు మీద కనుక ఫాల్కన్ సింబల్ అనేది కనిపిస్తూ ఉంటుంది, ఈ గద్ద సింబల్. అలాగనే మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం న్యూమరికల్ వాల్యూ రాసి ఉంటుంది. ఇంగ్లీష్ లెటర్స్లో 5 దీరమ్స్ అయితే 5 దీరమ్స్, 10 దీరమ్స్ అయితే 10 దీరమ్స్ అలాగ రాసి ఉంటుంది. ఇంకా పైన మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెంట్రల్ బ్యాంక్ అని చెప్పి రాసి ఉంటుంది.